ఎర్రజెండా పార్టీలు మరోసారి సైద్ధాంతిక యుద్ధం చేస్తున్నాయి. అది కూడా మోడీ సెంట్రిక్గా. ప్రధాని గతంలో ఫాసిస్ట్ అన్న సిపిఎం ఇప్పుడెందుకు మనసు మార్చుకుందని సిపిఐ అడుగుతోంది. ఇప్పటికైనా సిపిఎం నిజాన్ని గ్రహించిందని బీజేపీ అంటుంటే, బీజేపీతో ఆ పార్టీకి దోస్తాను కుదిరిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మొదటి నుంచి వామపక్షాల వైఖరి ఎడ్డెమంటే తెడ్డెం అన్నట్లే ఉంటుంది. పేరుకే ప్రోగ్రెసివ్ పార్టీలు కానీ ఒకరి పాలసీ ఒకరికి నచ్చదు. ఇద్దరి మధ్య సైద్ధాంతిక విభేదాలు కామన్. మోడీని విమర్శించే విషయంలో అది మరోసారి రుజువైంది. చాలా ఏళ్ల తర్వాత సిపిఎం తన విధానంలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నించింది. బలవంతుడైన మోడీపై ఫాసిజం ముద్ర వేయడానికి సిపిఎం వెనకడుగు వేసింది. బీజేపీ ప్రభుత్వంలో నయా ఫాసిజం లక్షణాలున్నాయని గతంలో ఆరోపించిన ఆ పార్టీ ఇప్పుడు తన విధానాన్ని మార్చుకున్నట్లు పార్టీ ముసాయిదా తీర్మానం స్పష్టం చేస్తోంది. మోడీపై మార్చుకున్న వైఖరిని సోదర కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జీర్ణించుకోలేకపోతోంది. ఆ తీర్మానాన్ని తప్పుపడుతూ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ముసాయిదా సవరించాలని డిమాండ్ చేసింది. బీజేపీ ప్రభుత్వాన్ని ముమ్మాటికి ఫాసిస్టుగానే పరిగణించాలని సిపిఐ వాదిస్తోంది. సిపిఐ సిపిఎం గొడవ ఇలా ఉంటే, కాంగ్రెస్ మాత్రం కొత్త వాదనను తెరమీదకు తెచ్చింది. సిపిఎం బీజేపీ మధ్య రహస్య పొత్తు ఉందని ఆరోపించింది. బీజేపీతో గట్టి పోరాటం చేస్తున్నట్లు మాట్లాడే సిపిఎం మోడీ సర్కారును ఫాసిస్టుగా ఎందుకు ప్రకటించలేకపోతోందని ప్రశ్నిస్తోంది. ఇండి కూటమిలో ఉన్న సిపిఎం ఇలాంటి స్టాండ్ తీసుకోవడాన్ని కాంగ్రెస్ తీవ్రంగానే తప్పుపడుతోంది. కూటమిలో ఇప్పటికే లుకలుకలు ఉన్న నేపథ్యంలో సిపిఎం వైఖరి కాంగ్రెస్కు నచ్చలేదు. దీంతో గ్యాప్ మరింత పెరిగిందనే చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే సిపిఎం ముసాయిదా తీర్మానంపై బీజేపీ సెటైరికల్గా స్పందించింది. సిపిఎం ఆలస్యంగానైనా నిజాన్ని గ్రహించిందని, నిజమైన రాజకీయ పరిణామాన్ని అంగీకరించిందని కమలం పార్టీ అంటోంది. ఏప్రిల్లో మదురైలో జరిగే సిపిఎం జాతీయ కాంగ్రెస్లో మోడీ ఫాసిస్ట్ కాదా అవునా అన్న అంశంపై చర్చ జరుగుతుంది. మరి రాష్ట్ర కమిటీలకు పంపిన ముసాయిదా తుది తీర్మానంగా మారుతుందా, లేక సిపిఐ కాంగ్రెస్ ఒత్తిడికి లొంగి మార్పులు చేస్తుందా అన్నది చూడాలి. సిపిఎంలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పు అధికార వ్యూహంలో కొత్త దశ, లేక వాస్తవ పరిస్థితులను అంగీకరించాలనే ఒత్తిడిలో చేసిన నిర్ణయమా? ఏప్రిల్లో జరిగే సమావేశంలోనే ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.